మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళట పట్టణాభివృద్ధికి పెద్దపీటట. పెండింగ్ ప్రతిపాదనలన్నింటినీ ఆమోదం తెలుపుతున్న సర్కారట. తాజాగా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద 10 కోట్లు విడుదలట. మున్సిపల్ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ పట్టణాభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తుంది. మరో 2 వారాల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉండడంతో వీలైనంత మేరకు పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారట. తెలంగాణ కోర్ అర్బన్ సిటీని మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీ అభివృద్ధి పనులకు వెంటనే నిధులు విడుదల చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం అక్టోబర్లో భారీగా నిధులు కేటాయించిన సంగతి తెలిసిందే. మున్సిపల్ శాఖ ఇచ్చిన ప్రతిపాదనలతో రాష్ట్రంలోని 138 మున్సిపాలిటీల్లో 2,780 కోట్ల ఖర్చుతో 2,432 పనులు చేపడతారు. రాష్ట్ర బడ్జెట్లో పొందుపరిచిన నగర అభివృద్ధి నిధులతో పాటు పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేశారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు 15 కోట్లు, అదనంగా గ్రామ పంచాయతీలు విలీనమైన మున్సిపాలిటీలకు 20 కోట్లు, పాత మున్సిపాలిటీలకు 15 కోట్లు చొప్పున నిధులు విడుదల చేశారు. తాజాగా 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణ సంస్థలకు స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కింద గురువారం 10 కోట్లు పరిపాలన అనుమతులు ఇస్తూ పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక కమిషన్ సిఫార్సులోనూ భాగంగా ఈ నిధులు కేటాయించారు. అలాగే అసిస్టెంట్లు మున్సిపాలిటీలు అనే పథకం కింద నిధులు మంజూరు చేస్తున్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ కార్పొరేషన్లు 30 కోట్లు మంజూరు చేశారు. ప్రాధాన్య క్రమంలో ఈ నిధులు ఖర్చు చేయాలని మున్సిపల్ శాఖ మార్గదర్శకాల్లో పేర్కొంది. మున్సిపాలిటీలో విలీనమైన ప్రాంత అభివృద్ధి, అంతర్గత రహదారుల నిర్మాణం, వర్షపు నీరు మరుగునీటి డ్రైనేజ్ నిర్మాణం, జంక్షన్ల అభివృద్ధి, చెరువులు కుంటల్లో కాలుష్య నివారణ, డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించిన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, పార్కుల అభివృద్ధి, కల్వర్ట్ల నిర్మాణం, వాణిజ్య సముదాయాల నిర్మాణం వంటి పనులకు ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది అని మున్సిపాలిటీల సంబంధిత విభాగాలను వెంటనే టెండర్లకు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను సూచించారు. మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని గడువుని నిర్ణయించారట.